నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో రెచ్చిపోతున్న దొంగలు. నివాస గృహాలు, షాపులను టార్గెట్ చేస్తూ వరుస చోరీలు. 4 రోజుల వ్యవధిలో పట్టణంలో 3 భారీ చోరీలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 8 అర్జీలు. వినతిలు పరిశీలించి పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. ఎగువ నుండి పులిచింతలకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ. త్వరలో పులిచింతలు నిండే అవకాశం. పశ్చిమ డెల్టాలో పంటల సాగుకు నీటి కరువు లేనట్టే. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 8 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలు కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, వ్యవసాయానికి సంబంధించి 1, హౌసింగ్కు సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1, విద్యాశాఖకు సంబంధించిన 1 ఫిర్యాదు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు. నమస్తే. ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్స్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది. మన దగ్గర ఈరోజు 8 అప్లికెంట్స్ వచ్చారు. మామూలుగా 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీ గురించి ఉన్నాయి, ఆ తర్వాత ఒకటే అగ్రికల్చర్, పోలీస్, హౌసింగ్, ఎడ్యుకేషన్ గురించి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ అన్ని కంప్లైంట్స్ నేను స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడ నా ఆఫీస్ నుంచి ఐఎస్ గారికి కూడా చెప్పాను అక్కడే సర్వే చేయడానికి, తర్వాత ఒక రూల్స్ ప్రకారంగా రికార్డ్స్ మార్చడానికి అదే జరిగింది. ఈ అన్ని కంప్లైంట్స్ మనం నెస్సెలే లోపల పిటిషనర్తో మాట్లాడాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో క్లోజ్ చేస్తాం. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు 12 అర్జీలు వచ్చాయి. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రీవెన్స్ కార్యక్రమం మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగింది. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి కనుక చూస్తే నాకు ఇది ఫస్ట్ గ్రీవెన్స్ డే. ఇక్కడ ఈ మండలంలో 13 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలించాం. అంటే ఎలా ఉందంటే అన్ని భూమికి సంబంధించిన వివాదాలు, రికార్డులో నమోదు కాలేదని, తప్పు జరిగిందని, రకరకాలుగా చిన్న చిన్న విషయాలకు ఒక గజం దగ్గర కూడా గొడవ పడుతున్న అర్జీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సంబంధిత అంటే విఆర్ఓకి కావచ్చు, సర్వే అయితే సర్వేకి కావచ్చు, వారి దగ్గరికి పంపించి ఫీల్డ్ లెవెల్లో కూడా వెరిఫై చేయించి ఖచ్చితంగా టైం లైన్ ఏదైతే ఉందో, మనకి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది, ఆ టైం లైన్లోపు అన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నాకేమనిపించిందంటే ఎక్కువగా కొలకలూరు, హాఫ్పేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ అర్జీలు వస్తూ ఉన్నట్టుగా గమనించాను. ఈరోజు సమస్యలు ఎక్కువ అక్కడ ఉన్నట్టుగా గమనించాను. విఆర్ఓని సంప్రదిస్తే అక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గౌరవ మంత్రివర్యులు సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో అసలు కొన్ని రోజులు 1 or 2 days ఆ విలేజ్లోనే అక్కడే తహసీల్దార్ అక్కడే కూర్చొని అక్కడే విఆర్ఓ అక్కడే ఆర్ఐ అక్కడే కంప్యూటర్ ఆపరేటర్తో ఇట్లాంటి సమస్యలు రైతులకి వ్యయ ప్రయాసాలకి అవకాశం లేకుండా ఒక 50 రూపాయలు వాళ్ళ ఆటో ఛార్జీ కూడా పెట్టుకొని ఇక్కడ దాకా ఆఫీసుల చుట్టూ గ్రీవెన్స్లు అక్కడికి ఇక్కడికి తిరగకుండా అసలు ఆ ఊళ్ళోనే కూర్చొని అక్కడే సమస్యను పరిష్కరిద్దామనే ఒక ఆలోచన అయితే నాకుంది. పెద్దలు మన మంత్రివర్యులు సలహా సూచనలతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వీటన్నింటి మీద నేను ఒక అధ్యయనం చేస్తున్నాను.
ఎక్కడ ఎక్కువగా సమస్యలు ఉంటే అక్కడే కూర్చొని అక్కడ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెనాలి తహసీల్దార్గా నేను ముందుంటాను. ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీ వద్దకే వచ్చి త్వరలోనే అన్ని సమస్యలను వీలైనంత స్పీడ్గా పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. కోర్టు మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కూడా ఉంటాయి. భూమి అంటే రెండో వ్యక్తి రైవల్ క్లెయిమ్ కనుక ఉంటే మనం కొంచెం వారిని సంప్రదించడం, నోటీస్ ఇవ్వడం, కొంచెం లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం టైం తీసుకున్నప్పటికీ వీటితో సంబంధం లేనివి చిన్నవి పొరపాటు జరిగింది, ఒక సర్వే నెంబర్ తప్పుపడింది, ఒక రైతు పేరు తప్పుపడింది, చిన్నవన్నీ కూడా అవకాశం ఉన్నంత మేర స్పీడ్గా ఏదైతే టైం లైన్ ఉందో వారంలో చేసే పని ఒక రోజులోనే చేసేస్తాం, 15 రోజుల్లో చేసే పని 4 రోజుల్లో చేసేస్తాం. వీలైనంత స్పీడ్గా చేస్తాం, మంచి సర్వీస్ అందిస్తాం. తెనాలి పట్టణంలో గత 15 రోజులుగా జనసేన పార్టీ చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం కూడా బోస్ రోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేషంగా మద్దతు లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు. జనసేన పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని స్థానిక జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ అన్నారు. బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన పార్టీ నాయకులు తెనాలి పట్టణంలో 15,000కు పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో 1,00,000 వరకు సభ్యత్వం జరిగిందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు 6 లక్షల సభ్యత్వ నమోదు ఉంటే నేడు 10 లక్షల పైచీలకు సభ్యత్వ నమోదు జరిగిందని హరిదాస్ గౌరీశంకర్ పేర్కొన్నారు. జూలై 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పిన గౌరీశంకర్, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యుల కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా రక్షణ కలిగి ఉండే విధంగా తమ సభ్యత్వం ఉంటుందని పేర్కొన్నారు. ఆదర్శమైన విధానంతో తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్థానికంగా శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విశేషంగా జరుగుతుందని చెప్పారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున తోడ్పాటు లభించిందని హరిదాస్ గౌరీశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, వై శరత్, రవి గోవాడ, వీరయ్య, పోలిశెట్టి సాయి, పెయింటర్ శ్రీను తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి తెనాల కూడా గౌరవనీయులు పెద్దలు పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి తెనాల్లో కూడా జన సైనికులందరూ మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి చేపట్టారు. దాదాపుగా గుంటూరు జిల్లాలో 1,00,000కు పైగా సభ్యత్వ నమోదు మరి కార్యక్రమం చేపట్టింది. అలాగే తెనాలి పట్టణంలో ఇప్పటివరకు కూడా దాదాపుగా 15,000 పైచిలకు సభ్యత్వాలు నమోదైనాయి. మరి గతంలో దాదాపుగా 6 లక్షల సభ్యత్వాలు ఆంధ్ర రాష్ట్రంగా ఉంటే మరి ఈ రోజున ఇప్పటి లెక్కల వరకు దాదాపుగా 10 లక్షల పైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. జనసేన పార్టీ మీద నమ్మకం, మరి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం మీద నమ్మకం మరి జనానికి రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. మీరు చూశారు ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లో మరి కూటమికి ఎంత మద్దతు తెలిపిందో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మద్దతు వచ్చిందో మీరు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకొని మీ కుటుంబాలకి, మీ జీవితాలకి రక్షణ కల్పించండి. ఎందుకంటే ఏదైనా జరిగితే ప్రమాదవశాత్తు 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి భరోసాగా ఉంటుంది. ఆ విధానాన్ని మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తీసుకుంది. కాబట్టి ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి మంత్రివర్యులు సారథ్యంలో గత 15 రోజులుగా తెనాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆఖరి రోజున కావున ఆసక్తి కలిగిన వారు వచ్చి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 18 అందరికీ అర్హత ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు లోపు వారు ఎవరైనా సరే ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియాశీలక సభ్యత్వాలు, పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెల 18వ తారీఖున మొదలైంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక గత సంవత్సరం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 లక్షల పైచిలకు సభ్యులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు. ఈ రోజున ఆ సంఖ్య దాదాపుగా 11 లక్షల చిల్లర దాటి వెళ్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రియాశీలక సభ్యుల పాత్ర ఏంటంటే పార్టీ యొక్క సిద్ధాంతాలని, పార్టీని బలపరిచి రాష్ట్రానికి కావాల్సిన పాలన
ఈ క్రియాశీలక సభ్యుల ద్వారా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవటం వల్ల ప్రమాదశాత్తు ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక ఆ కార్యకర్తకి 50,000 రూపాయల వరకు హాస్పిటలైజ్ అయితే బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అట్లానే ప్రమాదశాత్తు చనిపోతే కనుక ఆ కార్యకర్త కుటుంబానికి ఒక 5 లక్షల ప్రమాద బీమా అందజేయడం జరుగుతుంది. ఇదే కనుక మీరు తీసుకుంటే దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ప్రయత్నాన్ని చేయలేదు. ఇటువంటి వినూత్న ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు చేయటమే కాకుండా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. కార్యకర్తల యొక్క కష్టాన్ని ఖచ్చితంగా గుర్తించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ సభ్యత్వ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 15,000 పైచిలుక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరిగింది. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ డ్రైనేజీలో పూడికలు తీయించడంతో పాటు శానిటేషన్ పరంగా అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తెనాలి పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తుగా డ్రైనేజీలో పూడికల తొలగింపులు, మూసుకుపోయిన డ్రైనేజీల్ని మరమ్మతులు చేయించి మురుగునీటిని సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సోమవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ శానిటేషన్కు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వర్షాకాలం సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులు నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు తాగునీటి అందించే దానిలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి తాగునీటి సరఫరా ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇదే విధంగా వీధి లైట్లు, ఇతర ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే కనుక అనివార్య కారణాల వల్ల కొన్ని సంగతులు వస్తుంటాయి. అందులో వ్యాధులకు సంబంధించి ఒకటి ఉంటుంది. వెక్టర్ బార్నుడు, వాటర్ బార్నుడు డిసీజెస్ ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి ముఖ్యంగా శానిటేషన్ కార్యక్రమాలు చేయాలి. అలాగే వాటర్ను, ప్యూరిఫైడ్ వాటర్ను ప్రజలకు అందించాలి. అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలో కాలువలు పూడికతీతలు జరుగుతున్నాయి. చక్కగా ఎక్కడన్నా ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేయిస్తాం. అదేవిధంగా వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి యాసిడ్ టెస్ట్లు చేయిస్తున్నాం. అంటే వాటర్ ఎంత క్వాలిటీ ఉంది అనేటువంటి విషయాన్ని ఒక క్లోరిన్ టెస్ట్ ద్వారా చేయిస్తున్నాం. అది 2 PM దగ్గర నుంచి 0.02 PM ఇదివరకు ఉంటేనగా మంచి వాటర్ అది. సో మా కమ్యూనిటీ సెక్రటరీస్ వస్తుంటారు, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు గమనించండి. వాటర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాన్ని గమనించి ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక మా దృష్టి తెస్తే కనుక కమిషనర్ దృష్టికి కానీ, మా ఇంజనీర్ల దృష్టికి కానీ, అలాగే చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్ దృష్టికి తీసుకొస్తే కనుక వాటిని వెంటనే ఆ ప్రాంతంలో చేసి మళ్ళీ మంచి వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా కాలువలన్నీ కూడా శుభ్రం అవుతున్నాయి. అదేవిధంగా ఇంటింటి నుంచి చెత్త ఏదైతే ఉందో అది సేకరిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే కనుక సమాచారం అందించాలి. అదేవిధంగా వీధి లైట్లకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు అక్కడక్కడ వస్తున్నాయి. గాలి వాన వల్ల ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటాయి, వాటి సమాచారం కూడా అందిస్తే కనుక వెంటనే రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి ఒకవైపు ఉన్నటువంటి కార్యక్రమాలు. తెనాలిలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు సబ్ కలెక్టర్ కు తెలియజేశారు. తెనాలిలో ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశం నిర్వహించాలని కోరుతూ సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ను కలిసిన సంఘ నాయకులు పట్టణంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా తెనాలిలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ విభాగాల అధికారులతో నిర్వహించాల్సిన ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశాన్ని క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు, నారాయణం కమల్ కుమార్, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, సాతులూరు రాజేష్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహాం లింకన్, పి రామ్మోహన్ రావు, వేదాంతం ఫణీంద్ర, రావూరు శివశంకర్రావు, వి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత అభివృద్ధి సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్యంగా తెనాలిలో ట్రాఫిక్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాబ్లమ్స్ని గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిపి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చర్చించి అటువంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసుకొని ఇంకా ఏం చేయాలి, అవన్నీ జరుగుతున్నా లేదా అని చూసుకునేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు గత 2.5 సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ అనేవి జరగట్లేదు. దీని మూలంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్యలను తెనాలిలో చాలా అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. తెనాలిలో సిగ్నల్ లైట్స్ పెట్టి కూడా ఈ మధ్య గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తెనాలిలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు 8 ప్రాంతాల్లో. మరి వాటిని కూడా ఇవాళ నిరుపయోగంగా పెట్టి అట్లా వదిలేసి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ తెనాలిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి గతంలో ఉన్న డిఎస్పీ ఇప్పుడు వచ్చిన కొత్తగా డిఎస్పీ జనార్దన్ గారు గతంలో ఎక్కడెక్కడ వర్క్ చేశారు. ఆయన తెనాలి ట్రాఫిక్ గురించి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఆయనకి. మరి ఇవాళ కూడా ఈ తెనాలిలో ఉన్న మొత్తాన్ని ఆయన కూడా చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, మరి తెనాలిలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, అవి లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే కనుక ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి. ఒక బైక్ మీద వెళ్తుంటే సౌండ్స్, విపరీతమైన సౌండ్స్, ఆ సౌండ్స్కి ఒక వణుకు పుట్టాను. ముఖ్యంగా ఎల్డర్స్ అయితే హార్ట్ అటాక్ ఇది అవుతారు, చాలామంది కూడా అవుతారు. ఈ పర్యావరణం దీనివల్ల ఆ సౌండ్స్ని కూడా ఎవరు కంట్రోల్ చెప్పినా వినేవాళ్ళు లేరు. అదిగాక అసలు ట్రాఫిక్లో వెళ్తే పెద్ద ఎక్కువ కంటైనర్ టైపు వెహికల్స్ ఉన్నాయి. అవి వెళ్తే కనీసం పక్కన మనిషి రోడ్డు మీద నడవటానికి కూడా ప్లేస్ ఉంటుంది. అట్లా తర్వాత ఆటోలు ఎక్కువైపోయినాయి, బైక్స్ ఎక్కువైపోయినాయి, ఈ ధ్వని కాలుష్యం ఎక్కువైపోయింది. దీంతో ధ్వని కాలుష్యం వలన పర్యావరణం చాలా భంగం అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు అది ఫ్యాషన్గా ఒక చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కూడా ఫోన్స్ పెట్టుకుని మళ్ళీ డ్రైవింగ్ చేయటం అలవాటు అయిపోయింది. అది కూడా చాలా ప్రమాదాలకి అది ప్రజలు గురవుతారు దానివల్ల. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేశారు. ఎక్కడా ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడా ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జేబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు, అందుకని లైట్లు కూడా ఆర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి లోడింగ్ చేసేవి, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్లోడ్ చేస్తున్నారు. మేము గంజాయిని అరికట్టామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళండి రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి, అలానే బాలాజీరావుపేటలో విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి. మాకన్నా ఆటో వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ చాలా గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళు అసలు రౌండ్స్కే రావట్లేదు అని. ఈ గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 కాడి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతమంది ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే సిఐలు, ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి. తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. యజమానులు ఇంట్లో లేని సమయంలో లోనికి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెడుతున్నారు. గడిచిన 4 రోజుల వ్యవధిలో పట్టణంలో 3 భారీ చోరీలు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెనాలి పట్టణంలోని ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్న కొందరు దొంగలు దర్జాగా లోపలికి వెళ్లి విలువైన ఆభరణాలు, నగదు చోరీ చేసుకువెళ్తున్నారు. ఇంటి యజమానులు ఊర్లో లేరని తెలుసుకుంటున్న దొంగలు పగలంతా రెక్కి నిర్వహించి మరీ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. తెనాలి పట్టణంలో గడిచిన 4 రోజుల వ్యవధిలో 2 నివాస గృహాల్లో ఓ షోరూంలో భారీ చోరీలు జరగటం,
3 చోట్ల పెద్ద మొత్తంలో సొమ్ము అపహరణకు గురి కావటం చూస్తూ ఉంటే దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఈ 3 చోరీలు కూడా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడం గమనార్హం. పట్టణంలోని చెంచుపేట మార్గ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ B10లో భారీ చోరీ వ్యవహారం శుక్రవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఫ్లాట్లో ఒంటరిగా నివసిస్తున్న సుజాత అనే మహిళ గత బుధవారం రాత్రి తిరుమల వెళ్లగా ఇదే అదునుగా భావించిన దొండగులు అర్ధరాత్రి సమయంలో ఫ్లాట్లోకి చొరబడి 80,000 రూపాయల నగదుతో పాటు 37 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి దిమ్మలు, వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. నిందితుడు కదలికలు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఇది జరిగి 4వ రోజే అంటే సోమవారం చెంచుపేట పరిధిలోనే మరో భారీ చోరీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ బజార్లో గల ప్రజా సంఘాల కార్యాలయం వెనుక ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలిసింది. ఇక్కడ నివసిస్తున్న తానంకి సంపూర్ణ శాంతకుమారి నివాసంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈమె కొల్లుపరి విద్యుత్ శాఖలో అటెండర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. కర్నూలు నుండి వచ్చిన శాంతకుమారి కుమార్తెను 7 గంటలకు బస్సుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకే లేచిన వీరు ఇంట్లోని పని ముగించుకుని నిద్రపోగా మరలా 4:30 గంటల సమయంలో వారు లేచి చూడగా ఇంట్లోని ఓ గదిలో ఉండాల్సిన బంగారు నగలు చోరీకి గురయ్యాయి. సుమారు 18 నుండి 20 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు భావిస్తున్నారు. దీంతో ఆమె 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అదేవిధంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఓ టైర్ల షోరూంలో జరిగిన చోరీ ఘటన కూడా సోమవారం వెలుగు చూసింది. ఇక్కడ MRF టైర్ల షోరూం షట్టర్లు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన నగదు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసిందే. శనివారం రాత్రి షోరూం మూసి వెళ్లిన యజమానులు సోమవారం ఉదయం వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. నిత్యం జనసంచారం ఉండే రైల్వే స్టేషన్ రోడ్లో ఇంత పెద్ద షోరూంలో దొంగలు దర్జాగా చోరీ చేసుకువెళ్లడం పోలీసులకు సవాల్గా మారినట్లయింది. 4 రోజుల వ్యవధిలో జరిగిన ఈ 3 చోరీ ఘటనలు కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగాయి. వరుస చోరీలపై అటు బాధితులు ఇటు పోలీసులు కూడా వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. మొత్తం మీద రోజుల వ్యవధిలో వరుసగా జరుగుతున్న ఈ చోరీలు అటు పోలీసులను ఇటు ప్రజానీకాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్కు సామర్థ్యానికి మించి వరద నీరు పోటెత్తుతూ ఉండడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నాగార్జున సాగర్కు నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కూడా నిండుతూ ఉండడంతో అదనంగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేశారు. ఆంధ్రుల జీవనానికి సంస్కృతి వికాసానికి పట్టుకొమ్మలు కృష్ణా గోదావరి నదులు. సహ్య పర్వతాల్లో ఆవిర్భవించిన కృష్ణా నది అతి పవిత్రం. ఆంధ్రదేశ చరిత్ర కృష్ణానది లోయ ప్రాంతంలోనే వర్ధిల్లిందని చెప్తారు. నదిపై నిర్మించిన ప్రాజెక్టులు వ్యవసాయంలో విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా బాసిల్లేందుకు తోడ్పడింది. కృష్ణమ్మకు ఆగ్రహం వస్తే ఉగ్ర స్వరూపిణి అన్నట్లుగా కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు కృష్ణానదిలో వరద స్థిరంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జలాశయాలను నింపుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో శ్రీశైలం రిజర్వాయర్ గత వారం గరిష్ట నీటి మట్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా నాగార్జున సాగర్కు నీటి విడుదల జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికే సాగర్ జలాశయం నిండు కుండను తలపించింది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 590 అడుగులు కాగా 576.1 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 272 టీఎంసీలకు పైగా నిండింది. ఇంకా 2 లక్షల నుంచి 3 లక్షల టీఎంసీల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం ఉదయానికి నీటి మట్టం 581.70 అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్కు 282.15 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ వరద నీటిని సాగర్ దిగువకు విడుదలకు శ్రీకారం చుట్టారు. నాగార్జున సాగర్ డ్యాం చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు సోమవారం ఉదయం సాగర్ నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. ముందుగా 13వ నెంబర్ గేటును ఎత్తి నీటిని విడుదలను ఆరంభించారు. తర్వాత వరుసగా 12, 14, 11, 16 చొప్పున మొత్తం 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిను దిగువకు వదులుతున్నారు. దాదాపు 80,000 క్యూసెక్లకు పైగా నీరు దిగువకు వస్తోంది. అక్కడి నుంచి మరికొద్ది రోజుల్లోనే పులిచింతల జలాశయానికి వరద నీరు చేరుకుంటుంది. మొత్తం 45.7 టీఎంసీల సామర్థ్యం కలిగిన పులిచింతల జలాశయం కూడా నిండితే కృష్ణా డెల్టాలో పంటల సాగుకు ఎలాంటి డోకా లేనట్లేనని రైతాంగం భావిస్తోంది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పండించేది వరి పంట అని తెలిసిందే. వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలం,
నాగార్జునసాగర్ జలాశయాలు, పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో సహా అన్ని ప్రాజెక్టులు కొద్ది రోజుల క్రితం ఖాళీగా ఉన్నాయి. దీంతో వరి సాగుకు నీటి లభ్యత ప్రశ్నార్థకమైంది. 2 వారాల క్రితం పరిస్థితి ఇలా ఉంటే ఆ తర్వాత కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతమైన తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో వరి విత్తనాలను వెదజల్లారు. పశ్చిమ డెల్టా దిగువ ప్రాంతంలో వరి నాట్లకు ఇంకా సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆందోళన పడుతున్న రైతాంగానికి నేనున్నాను అన్నట్లుగా కృష్ణమ్మ జలాశయాలు అన్నిటినీ నింపుకుంటూ చివరిదైన పులిచింతలకు వరద నీరు పరుగులు తీస్తోంది. పంటల సాగుకు అభయమిస్తోంది. తెనాలిలో శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది తమ వద్ద నుంచి కారును బలవంతంగా తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాణవత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి వాపోయాడు. తన వద్ద నుండి తీసుకువెళ్లిన కారును ఇప్పించడంతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన బాణావత్ బాలాజీ నాయక్ సోమవారం 2 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాలాజీ నాయక్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఇంట్లో ఓ శుభకార్యం ఉండటంతో తన బంధువైన నాగరాజు నాయక్ వద్ద 4 రోజులు వాడుకునేందుకుని మారుతి బెలెనో సిల్వర్ కలర్ కారు తీసుకోవడం జరిగిందని బాలాజీ నాయక్ తెలిపారు. తాము తెనాలిలోని వర్ధన్ మార్ట్ వద్ద ఉన్న సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్ నుండి వచ్చామంటూ వెంకట్ అనే వ్యక్తి కారు తాళాలు తీసుకుని తమ వద్ద నుండి కారును తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పారు. తాము ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి కారు ఇవ్వమని అడిగితే తాము ఏ కారు తీసుకురాలేదని దబాయించడంతో పాటు కులం పేరుతో తమను దూషిస్తున్నారని వాపోయారు. ఆ కారు తనది కాదని, తన బంధువుదని చెబుతూ తన వద్ద ఉన్న కారును బలవంతంగా తీసుకువెళ్లిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కారు ఇప్పించాలని బాలాజీ నాయక్ పోలీసులను కోరారు. మా తమ్ముడికి అతను లోన్ తీసుకున్నాడంట, వేరే వెహికల్, అదైతే నాకు తెలీదు. ఇక్కడ తీసుకొచ్చి బండి పెట్టి వర్ధన్ మాల్లో సామాన్ తీసుకొని వచ్చాం. కుర్రోడు వచ్చాడు, బండి తాళాలు తీసుకొని మేనేజర్ గారు వచ్చారు, కాసేపు మాట్లాడాడు, కూర్చొని తాళాలు తీసుకున్నాడు. పైకి రమ్మన్నారు. అయ్యా అతనిది కాదు బండి, నేను కిరాయికి తెచ్చుకున్నాను డ్రైవర్గా అని చెప్పిన అతని చేతిలో బండి ఉంది, మేము లాక్కున్నాం అని చెప్పి దౌర్జన్యంగా పైకి వెళ్ళిపోయారు. పైకి రమ్మన్నారు, వెళ్ళాం. ఓ 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత పిలిచారు సార్. పిలిచిన తర్వాత ఏందండి అంటే, మీరెవరు, అసలు మీ బండి మేము తీసుకోలేదే, అది ఇది అని మాట్లాడాడు. నేను కిందకు వచ్చినాక దండం పెట్టి కూడా అన్నా, సార్ మేము ఏరే పని మీద వచ్చాము, సరుకులు కూడా ఉండయి, ఆ సరుకులు అని ఇప్పండి, తర్వాత అయితే రేపు పొద్దున్నే తెలుసుకుందాం ఎవరు ఉంటే అంటే అసలు ఇటు రాకుండా ఆ దారిని వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు అక్కడ ఏరే కుర్రోని పంపించి సరుకులు అయితే పంపించారు సార్. వెహికల్ ఇలా మాకు సరే బండి అబ్బాయి వచ్చాడు పొద్దున్నే, సరే మాట్లాడారు సార్తో. మాట్లాడితే అతను నంద్యాలలో ఉండారు, ఏదో పని మీద వెళ్ళారు అన్నారు. మాట్లాడితే నా దగ్గర బండి లేదు, అది ఇది అని చెప్పేశారు సార్. తర్వాత మళ్ళీ సార్ ఇక్కడ సీసీ కెమెరాలో ఉండే, మీరు చూసి మాట్లాడండి, మీరు ఇలా మాట్లాడితే కుదరదు, అది ఇది అని అన్నాడు. తర్వాత అన్నాడు, ఆ బండి ఏ కారు అయితే మీరు తీసుకెళ్లారో ఆ కారు తీసుకొచ్చి ఈ కారు తీసుకెళ్ళమన్నారు. రాత్రి ఎస్ఐ గారు ముందు కూడా ఒప్పుకున్నారు సార్. ఇతను మన దగ్గర వెహికల్ తీసుకొని బయటికి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ కోడలు గారు ప్రెగ్నెంట్ అయితే ఏదో శ్రీమంత్ ఫంక్షన్ ఉంటే వెహికల్ తీసుకొని వచ్చారు. ఇతని పేరు శంకర్ నాయక్ అనే వ్యక్తి శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక కారు కొన్నాడండి. అతను కొంచెం ఆరోగ్యపరంగా బాగోలేక కట్టకపోతుంటే అతను వెహికల్ ఇవ్వలేదని చెప్పేసి ఇతను డ్రైవర్గా వస్తే మా వెహికల్ తీసుకొచ్చేసి వాళ్ళు ఆ వెహికల్ తీసుకోకుండా ఈ వెహికల్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇతను వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన ఎవరో, మరి అతనితో నేను మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి సార్ పరిస్థితి ఇది, మీ ఫ్యూచర్ దెబ్బతింటుందండి, మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు, ఎందుకు సార్ ఇలా చేశారని అడిగితే అతను నేను కొంచెంసేపు బండి తీసుకెళ్లేదని అన్నారు. ఇంకో మాట ఏంటంటే మళ్ళీ ఇంకోటి, ఆ బండి తీసుకొస్తే ఈ బండి తీసుకుంటానని చెప్పేసి రాంగ్గా బిహేవియర్తో మాట్లాడుతున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఫ్యూచర్ చెడిపోయిద్ది, మీ పై వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తానంటే చేసుకోండి, మీరు ఏం చేయగలరో చేయండి, నేను ఇంతే చేస్తానంటే. శ్రీరామ్ ఫైనాన్స్ డిఎం అండి, ఇక్కడ తెనాలి బ్రాంచ్లో చేస్తుంటారు. ఇతను 5 బ్రాంచ్లకి డిఎం అండి. సత్యసాయి చేయుత సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, హోమియో మెడిసిన్ పంపిణీ చేశారు. సంస్థ ద్వారా ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో చదువుతున్న 100 మంది విద్యార్థులకు సోమవారం నోట్బుక్స్ పంపిణీ చేశారు. తెనాలికి చెందిన సత్యసాయి చేయుత అనే సంస్థ ద్వారా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు కాలుష్య రహిత పేపర్ పెన్నులు, డెంగీ వంటి వ్యాధులు రాకుండా హోమియో మందులు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమ వివరాలను ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు వినోద్, ట్రెజరర్ చుండూరి రఘురామ్ గుప్తా తదితరులు పాల్గొని వివరించారు. స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మానవ సేవే మాధవ సేవ అనే స్లోగన్తో సత్యసాయి చేయూత్ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగింది కొద్ది నెలల క్రితం. ప్రతి నెల కూడా మాకు తోచినంతలో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెలలో తెనాలి ఐతానగర్లో గల ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు సుమారుగా 100 మందికి నోట్బుక్స్, కాలుష్య రహిత పేపర్ పెన్స్ను, అలాగే వాళ్ళకి ఎటువంటి వైరల్ ఫీవర్స్ రాకుండా హోమియో మెడిసిన్ను అందిస్తున్నాము. ఈ కార్యక్రమాలకి మనకి పూర్తిగా మా సెక్రటరీ గారి సహకారంతో ఇవాళ ఈ నోట్బుక్స్ అటువంటివి చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్లో కూడా మనకి స్కూల్ మాస్టర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, స్కూల్ సిబ్బంది అందరూ కూడా బాగా సహకరించారు. ఇక ముందు మీ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మిత్రులు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ప్రతి నెల కూడా అందరికీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి నీడి ఉన్న పేపులకే చేయాలనే ఆలోచన. ఈ కార్యక్రమాలు సహకరించిన దాతలకు, పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పాఠశాలలోని విద్యార్థుల శ్రేయస్సు కోరి వారికి సురక్షితమైన త్రాగే నీరు అందించాలనే దృక్పథంతో దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమర్తులూరు మండల పరిధిలోని తురుమెళ్ల గ్రామానికి చెందిన ఎలమంచులి మనోరమ తన తల్లిదండ్రులు కొత్తపల్లి అబ్బయ్య గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య స్మారకార్థం 50,000 రూపాయల ఆర్థిక సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం అమర్తులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, మనోరమ గతంలో తురుమెళ్ల గ్రామంలో జూనియర్ కళాశాల కరస్పాండెంట్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా అమర్తులూరు, తురుమెళ్ల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె సేవలు కొనియాడారు. విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా 6,000 రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు. తురుమెళ్ల గ్రామానికి చెందిన పర్వతినేని భానుప్రసాద్ మినరల్ వాటర్ ప్లాంట్ స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమంలో కోడాలి కోటేశ్వరరావు, ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, మేరుగు వెంకటేశ్వరరావు, పావులూరు కాళిదాసు, ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు, మల్లంపాటి గిరిధర్ ప్రసాద్, రవి, పోతురాజు, అనురాధ, విజయలక్ష్మి, రత్న, విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి వారికి చెప్తే ఎంతో సంతోషపడి ఇంతమందికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం నాకే కలిగింది. మరి అటువంటి మహానుభావురాలు వారు తిరుమల కాలేజీ కరస్పాండెంట్. అక్కడ చాలామంది చదువుకోవడానికి అవకాశం కలిగించారు. మీకు తెలియదు, మరి కొన్ని వేల మందికి ఈ ప్రాంతంలో అటు ఆడపాడు, మోతుకూరు, మన మండలం అందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే వారి ఆ కాలేజీ వల్ల. మన మొదటి నుంచి కూడా అదే కాకుండా ఆ గ్రామంలో కూడా వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవుడి కార్యక్రమాలు కానీ, స్కూల్ పిల్లలు కానీ. మరి మనకు కూడా ఈ సంవత్సరం స్కూల్ పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి అప్పుడే మాధవరావు గారు వచ్చారు, వాళ్ళ రిలేటివ్. మరి అటువంటి దేవత. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే డొక్కా సీతమ్మ గారు వారు 100 సంవత్సరాల నాడు ఉన్నారు. వారు అప్పుడు ఎవరు వెళ్ళినా భోజనం పెట్టేవారు. మరి అటువంటి సీతమ్మ గారి పేరు మీదే మరి వాళ్ళ నారా లోకేష్ గారు మీ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి నామకరణం చేశారు. అటువంటి మధ్యాహ్న భోజన పథకంకి మీరు భోజనం అయినాక మహాతల్లి ఎలమంచి మనోరమ గారు మంచినీళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా మరి మాధవరావు గారు ఉన్నారు. వారు కూడా మన పాఠశాలలో వచ్చే సంవత్సరం ఎవరికైతే గర్ల్స్కి ఫస్ట్ మార్క్ వస్తుందో వారికి 5,000 రూపాయలు చెప్పారు. కానీ ఇప్పుడే చెప్పారు 6,000 ఇస్తారని చెప్పారు. నేనేం చెప్పానంటే 6,000ని ఒకరికే కాకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్కి డివైడ్ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వారు సంతోషంగా అంగీకరించారు. వారికి ధన్యవాదాలు. మరి మన పాఠశాలలో ఈ గ్రౌండ్ వాటర్ తాగడం వలన మనకి యాక్చువల్గా ఇందులో 150 కంటే ఎక్కువ ఉంటే కనుక మనకు కొంత ఇబ్బంది. టీడీఎస్ మాస్టర్ చెప్పారు. మన పాఠశాలలో ఉన్న వాటర్లో 1200 దాకా ఉంది. అంత ఎక్కువగా ఉన్న తాగితే కనుక శరీరంలో అనేకమైన అవయవాల మీద అది దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఇబ్బందికరం. అలాగే 150 కంటే తక్కువ ఉన్నా కానీ 100 కంటే తక్కువ ఉంటే కనుక అది కూడా ఇబ్బంది. ఇప్పుడు మనం తాగే మినరల్ వాటర్లో అలా ఉంటుంది. అలా కాకుండా రక్షిత మంచినీరు పథకం అనేది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ చిన్న వయసులో పిల్లలు వాటర్ తాగే క్రమంలో
తుమ్మపూడిలో నిండు గర్భిణీ స్త్రీకి అధిక జ్వరం రావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. వైద్యుల సూచనల మేరకు వెంటనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు ఆటోలో ఆ నిండు గర్భిణీ స్త్రీని తీసుకుని వెళ్లారు. నిండు గర్భిణీ జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గరాల మండలం తుమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను అందజేస్తున్నారు. అలాగే తుమ్మపూడి గ్రామంలోని జెండా చెట్టు వద్ద ఉచిత సంజీవని ఆరోగ్య రథం మంత్రి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేశారు. గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ఒకవైపు వైద్య శిబిరం, మరోవైపు ఉచిత సంజీవని ఆరోగ్య రథం మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో తుమ్మపూడి గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉచిత సంజీవని ఆరోగ్య రథం నందు పేషెంట్లకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తున్నారు. మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కి తుమ్మపూడి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చింది ఈరోజే అనుకోకుండా కాళ్ళు చేతులు పట్టుకుపోతే ఇక్కడ పంచాయతీ డాక్టర్ గారిని అనుకుంటే సరే ఇదివరకు ఎన్ఆర్ఐలో చూపించామంటే ఎన్ఆర్ఐకి ఎమర్జెన్సీ తీసి అక్కడ తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చారు. జ్వరం కంట్రోల్ అవుతాను ప్రస్తుతాన్ని. అక్కడికి వెళ్తే స్కానింగ్ చూసి పాపను బేబీ అట్లా చూసి అక్కడ మందులు అని ప్రస్తుతానికి జ్వరం ఇంజక్షన్ ఇది తీసుకెళ్తున్నాను. మంగళవారం డాక్టర్ అడుగుతారు. మంగళవారం అయితే రేపు వెళ్దాం అనుకునేసరికి ఆ అమ్మాయికి ఇయ్యాలి కాళ్ళు చేతులు పట్టుకుపోయి అనుకోకుండా ఇబ్బంది పడుతుంటే ఈ ఊళ్ళో డాక్టర్ గారు వచ్చారు, లేని పంచాయతీ కాడికి డాక్టర్లు వచ్చారని ఇక్కడికి వచ్చారు. దుగ్గిరాల గ్రామ మాజీ సర్పంచ్ జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జంపాల వెంకట కృష్ణారావు అభిమానులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామ మాజీ సర్పంచ్ టర్మరిక్ మర్చెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థిక సంఘం మాజీ సభ్యులు, కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జంపాల వారి కళ్యాణ మండపంలో జరిగింది. తొలుత కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు సోమవారం కీర్తిశేషులు జంపాల వెంకట కృష్ణారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో 300 మంది నిరుపేదలకు భోజనం అందజేశారు. 196 రోజుల నుండి ఈ అన్నా క్యాంటీన్ నందు ప్రతిరోజు సుమారుగా 300 మంది నిరుపేదలు తృప్తిగా కడుపు నిండా ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ జంపాల వెంకట కృష్ణారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు జంపాల శరత్ కుమార్, కోడలు స్వప్న, కుమార్తె సామినేని లావణ్య, అల్లుడు శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు వెండిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె శ్రీనివాస్, వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ నందు 196వ రోజు సందర్భంగా గౌరవనీయులు కీర్తిశ్రేష్ఠులు శ్రీ జంపాల వెంకట కృష్ణారావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కీర్తిని దుగ్గిరాల గ్రామ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. 13 సంవత్సరాల పాటు దుగ్గిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా, 15th ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఒక మంచి మనిషిగా వేణువులో కీర్తించబడుతున్నటువంటి వ్యక్తి శ్రీ జంపాల వెంకటేశ్వర ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ అన్నా క్యాంటీన్ నందు ఈరోజు పేదలకి అన్నం అందించడం జరుగుతుంది, పలహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వారి యొక్క కుమార్తె మరియు కుమారులు పాల్గొనడం, అన్నా క్యాంటీన్ గురించి తెలుసుకొని ఆయన పేరు అందరికీ అన్ని తరాల వారికి తెలియాలి, ఆయన ఆదర్శ జీవితం గ్రామానికి తలమానికంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో వారు ఏదైతే సేవా కార్యక్రమం ఆ సేవా కార్యక్రమం ప్రతి దానిలో కూడా మా భాగస్వామ్యం భవిష్యత్తులో ఉంటుందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలపటం, అలానే ఆయన సేవానిరతికి ప్రతీకగా ఉన్నటువంటి వారి కుమార్తె, కుమారులు మరియు వారి కోడలు భవిష్యత్ తరాలు కూడా కృష్ణరావు గారిపై నిలబెడటానికి వారు తగిన సహాయం అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పడిన లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఆయన పేరు మీద చిరస్మరణీయంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ
ఈ అవకాశం పెద్దలందరూ కృతజ్ఞతలు. ఈరోజు స్వర్గీయ శ్రీ గంపాల వెంకటకృష్ణారావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు, కుమార్తె, కోడలు వీరందరూ వచ్చి స్థానిక అన్న క్యాంటీన్ వద్ద అందరికీ కూడా భోజనం అందిస్తున్నారు. కృష్ణారావు గారు అటు రాజకీయ పరంగానే కాదు, దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, పాల్గొన్నారు. అలాగే వారి సేవా కార్యక్రమాలని వారి అబ్బాయి, వారి కుమార్తె కూడా కంటిన్యూ చేస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో రెచ్చిపోతున్న దొంగలు, నివాస గృహాలు, షాపులను టార్గెట్ చేస్తూ వరుస చోరీలు. 4 రోజుల వ్యవధిలో పట్టణంలో 3 భారీ చోరీలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 8 అర్జీలు. వినతిలు పరిశీలించి పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. ఎగువ నుండి పులిచింతలకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ. త్వరలో పులిచింతలు నిండే అవకాశం. పశ్చిమ డెల్టాలో పంటల సాగుకు నీటి కరువు లేనట్టే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.